చేస్తా ఉన్నాడేమో సెకండ్ సండే, శుక్రవారం ఏమో సండే అది చేస్తారంట. పోతావా మళ్ళీ చేస్తారంట అట్లా డ్యూటీ మోదీ చిన్న కూర్చో నెక్స్ట్ అదే అంటే మనం కుక్కర్ కాదు, మొత్తం మొత్తం ఇండియా మొత్తం అంటనే. శుక్రవారం నాడేమో ఇక్కడ ఉండాలి, సండే రోజు సెకండ్ సండే కూడా సెకండ్ సండే చేస్తారంట. ఇక సెకండ్ సండే తీసేస్తారు, డ్యూటీకి రావాలి. ఇక ఆదివారం శనివారం డ్యూటీ రావాలి, అది కూడా తీసేస్తారు. ఆదివారం రావాలంట, ఇంటికాడ కూర్చోవాలంట. ఓకే అండి, వస్తా అంటే సండే కూడా రావాలి. శుక్రవారం ఇంటికాడ నమ్మకం చేసుకొని మోడీ అదే పెట్టాలి. ఎడతావు అది నేను ఇలా తింటా, 5 నెంబర్ వస్తే ఎక్కుతా. చూస్తా 5 నెంబర్ బస్ ఎక్కితే తింటా, లేకుంటే అలాగే చెప్పారు. చికెన్ తింటలేరా అన్న? మొత్తానికి చికెన్ తింటలేరా? తింటలేరు అంతేనా? కానీ చికెన్ తినమని. ఇప్పుడు మటన్ ఏమో 2000 అయినది, చికెన్ ఏమో 50 రూపాయలు. ఈయన తింటేనా లేకపోతే అమ్మో మంచిగా కమ్మ టేస్ట్ ఉంటుంది తినాలి. చికెన్ తింటావా? తింటా కొన్నాక వచ్చి ఇది కూడా తింటా కదా. చికెన్ మా దగ్గర హాస్టల్లోనే తింటున్నాను. మరి మా దగ్గర మెస్లో హాస్టల్లో వీక్లీ పెడతారు కదా పిల్లలు నైట్ తింటారు. ఆంధ్రాలో ప్రాబ్లం అంటే లేదట, ప్రాబ్లం లేదంటే రేట్ ఎంత తెలుసా? రేటు 100 రూపాయలు అయింది చికెన్. ఎప్పుడు లేండి మొత్తం ఇప్పుడు దుకాణాల్లో ఎవరు కొంటలేరు, భయంకి రోగం వస్తుందని. ఎక్కువ దుకాణాలు ఎవరు కొంటలేరు. చికెన్ 100 రూపాయలు అయింది, 200 కేజీ పోయి 100 రూపాయలు అయింది ఇప్పుడు చికెన్. 250, 290 ఉండే. ఇప్పుడు దీపోయింది. ఇప్పుడు తుక్కుల పండుగ మస్తు తింటారు, అదే తింటారు. నా రోగంలో నా మొదలైంది. ఇప్పుడు అయిపోయినాయి, నమ్మది అయిపోయినాయి. ఇంటి 2 తింటారు గప్ప. ఒక్కొక్కడు లీటర్ 3 కిలో 4 కిలో తీసుకుంటారు. రాతంతా ఎంతమందికి ఇచ్చావు? నేను చికెన్ తింటా తిననియా తిని దాందే ఉంది వెళ్ళిపోతారు మన పాట. మటన్ ఏమో 2000, చికెన్ ఏమో 50 రూపాయలు. చికెన్ అదే బర్డ్ ఫ్లూ వచ్చిందంట, గడియలు వేసుకోనికే పోయేకాలం వస్తుందంట. అప్పుడు కరోనా, ఇప్పుడు పోదా తింటా తింటా బొక్కడు నేను తెచ్చేస్తా. మొత్తం బంద్ అయింది. అది రోడ్ మండే కొంటలేరు, కొట్టలేరా భయం పడుతుంది అర్థం. ఇంకా రాగా ఏమైతే మొత్తం మొట్టలు కలిసిపోతుంది. క్యాంపస్ అయితే పెడుతుంటారు పిల్లలు తెగి తింటారు, కానీ అలాగే ఏం చేసేవాడిని మసాలా ఎక్క కలిపి తెగి లేకపోతే ముంచుకున్న మూడు దిక్కులేడు చేసుకోమోడు ఏదో దిక్కు తినలేదా. అది వంటది ఏమిటంటే పప్పుచారు ఇట్లా సోపటి నోట కూడా పెట్టాను, కానీ కమ్మోట నాకపోతే తింటారు అంతే కదా హాస్టల్ పిల్లలు ఉన్నప్పుడు. ఆ కూర గిట్ల తింటే సేమ్ మన గాంధీ హాస్పిటల్, ఉస్మాన్ హాస్పిటల్ ఇట్లా కమ్మ కొడతారు, కానీ అందుకని అద్మానం. ఉప్పు ఉండదు, సప్పు ఉండదు, కారం ఉండదు. అదే తిరిగి తీసుకొని ఇంత కుప్పలు వస్తారు అన్నం కింద. పెద్ద డబ్బులు ఎండుతాయి పెద్ద. అంత ఈ చెత్త కాండం గీండం అనేది గలీజ్ అవుతాయి. అది తీసుకొని చెత్త తర్వాత కలిగిగా మిగుతాయి. గలీజ్
చేపలకు మటన్ పెరిగింది రేటు. ఆ? చేపల మటన్ పెరిగింది రేటు. మటన్ చేపలు ఎంత ఎనికిలేదమ్మా అదే 200 అయినట్టు. చేపల మార్కెట్కి పోవాలి అప్పుడు 100 రూపాయలే ఉండే. అప్పుడు 100, 50, 60 ఉండే. మా దగ్గర చేపల మార్కెట్ దగ్గర చికెన్ కిలో ఏడు చేప ఇస్తారు. అది 2-3 కిలోలు అయితే చేప. ఎట్లయినా 5 కిలోలు ఉంటే ఇస్తారు. 5 కిలోలు ఉంటాయి. 2 కిలోలు 3 కిలోలు ఏడాడు మన వాళ్ళ దగ్గర. మన ఇప్పుడు 2 కిలోలు 3 కిలోలు అట్లా తీసుకుంటే మనకి ఎండకాలం ఇప్పుడు ఏడి కదా చాలా చేప ఏడి అంతేనా? మన చికెన్ తినొచ్చా, చేప తినొచ్చా? చికెన్ మటన్ మాత్రం చల్లదా. బీర్లు కూడా రేటు పెరిగి బీర్ల రేట్లు బీర్లు 200 దాకా అయినాయి. ఇంకా పెళ్లి సీజన్ వచ్చిన నెలలో అది వేస్తే తొక్కులు. ఎండాకాలం మళ్ళీ ఎండాకాలం పెళ్లి సీజన్ ఉంటాయి కొన్ని. ఇక ఏం చేస్తారు. పెళ్ళిళ్ళలో కూడా చికెన్ ఎక్కువ తినాలి, పాడేస్తారు. ఇంకా మటన్ చూస్తారు ఫస్ట్. ఈడ మటన్ 2 బుక్కలు వేస్తారు. నీకు చికెన్ ఎంత అయితే ఆ చేతనే తినేస్తారా. 3-4 గంటలు సేమ్ గడ్డిలా నలిమితే గడ్డి ఉంటుంది కదా. కానీ ఇంకా మటన్ చూస్తారు. పెళ్ళిళ్ళు డిన్నర్లు రాత్రిపూట పెట్టారు. చల్లగా తినిపోతుంది. ఏ అమ్మ పొద్దున పూట పెడితే గేడికి తినరు చావాలి కదా పెళ్ళి. దూరం ఉండటం కష్టం.